ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టార్ట్ చేద్దా? లేదా పరిస్థితి గ్యాప్ కూడా రాకుండా నిన్ననే మోడీ గారు ప్రగల్భాలు పలికారు, దుర్యోధనులాగా. మాకు 370 సీట్లు వస్తాయన్నారు. దానికి రాబోయేది 150, 175 మధ్యలో. కారణం ధరలు. దేశంలో ధరలు బాగా పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, జిఎస్టీలు ముఖ్యమైనటువంటి కారణం. ఈరోజు పన్ను లేనటువంటి పదార్థమే లేదు. అది బీపీ ట్యాబ్లెట్ కానీ ఇంకేదైనా కానీ. ఈ పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆకలితో ఉన్నారు అందరూ, అప్పుల్లో ఉన్నారు. నిన్న కొన్ని కోస్తా ప్రాంతాల్లో తిరిగితే ఒక నిరుపేద మహిళ చెప్తా ఉంది, నేను భోజనం చేసి 2 రోజులైంది. ఏమి అంటే డబ్బు లేదు. ఇంట్లో కనీసం 10 రూపాయలు లేనటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఇవన్నీ మర్చిపోయి ప్రధానమంత్రి 370 సీట్లు మాకు వస్తాయని అంటారు. నిరుద్యోగం భయంకరంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాదాపుగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ ఉన్నాయన ఉద్యోగం భార్యకు దొరక్క, భార్య పని చేస్తూ ఉంది. 9,000తో అవుట్సోర్సింగ్లో ఎక్కడో పని చేస్తూ ఉంది. నికృష్టమైనటువంటి జీవితాల్లో నిరుద్యోగులు ఉన్నారు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంది. ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2 నాయకులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఒక ఆయన అధికార పక్షంలో ఉన్నాడు, ఇంకొక ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుడు 5 సంవత్సరాలు దాదాపుగా పూర్తి చేయబోతున్నారు. ఏమి అయిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్? ఎక్కడికి వెళ్తా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్? రాయలసీమలో 8 జిల్లాలు, కొత్త జిల్లాలు వచ్చాయి. కర్నూలు నుంచి తిరుపతి వరకు. ప్రక్కనే ఇంకొక 2 జిల్లాలు ఉన్నాయి. ఏమున్నాయి ఈ జిల్లాల్లో? రాళ్ళు తప్పించి నీళ్ళు ఏమన్నా, గోదావరి నీళ్లు ఒక గెబ్బిడి నీళ్ళన్నా వచ్చాయా ఈ 70 సంవత్సరాల్లో? కృష్ణా జలాలు ఏమన్నా వచ్చినాయా దోసెడు నీళ్లు తాగేదానికి? నీళ్లు లేవు. రాళ్ళు మాత్రమే ఉంచారు. కనీసం విజ్ఞత లేదు మన 2 నాయకులకి. పేర్లు కూడా చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడికి విజ్ఞత లేదు. నాకు బాగా తెలుసు, ఆయన జైల్లో పెట్టినప్పుడు కేకలేసి అరిశాను, తప్పు అని చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞత లేదు. స్వార్థం తప్పించి ప్రాంత ప్రయోజనాలు ఇద్దరికీ లేదు. స్పష్టంగా కనపడుతున్నాయి. 10 సంవత్సరాల నాడు విభజన అయింది. విభజన తర్వాత ఏంది రాయలసీమ ప్రయోజనాలు వాళ్ళు ఏం కాపాడారు?
రాయలసీమలో పుట్టిన బిడ్డలు రాయలసీమలో కనీసం ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వాళ్ళు రాయలసీమ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వాళ్ళు రాయలసీమ ప్రయోజనాలను పూర్తిగా మరి మార్టిగేజ్ చేసేసారు. ప్రాంత ప్రయోజనాలు ఎందుకు తుళ్ళూరుకు తీసుకెళ్లారు? ఏముంది అక్కడ తుళ్ళూరులో? ఆర్థిక ప్రయోజనాలు తప్పించి ఏమున్నాయి? నేను ఆ రోజే చెప్పాను, వేయబోయే పునాది వేయబోయే ముందు అది ఒక శపించబడ్డ స్థలం, వేయొద్దు, అది జరగదు అని చెప్పాను. 10 ఏళ్ళైనా ఈరోజు దాకా జరగలేదు. అది ఏం సాధించాడు చంద్రబాబు? 14 సంవత్సరాల్లో ఏమి చేశాడు? ఈరోజు నేను పోయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కేకలు పెట్టి అరిసి వచ్చాం. అది ఇస్తాను మీకు. ఏం చేశాడు చంద్రబాబు? ఎందుకు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు తొందరబాబు అంటాను నేను ఆయన్ని? మీరు పోతారేమో, పోతే చెప్పండి, నేను ఇటు చెప్పాను. తొందరబాబు ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? ఇట్టిట్ అంటాడు. ఏముంది అది ఇట్టిట్ అనేదానికి? అది ఏమీ లేదు. గ్రౌండ్లో చంద్రబాబు లేనే లేడు. వాస్తవం ఇది. నాకేం అబద్ధాలు చెప్పుకోవాల్సిన పనే లేదు. గ్రౌండ్లో లేడు. మీడియాలో మాత్రం ఉన్నాడు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆయనే. ఏముంది? పేదవాడు ఒక్కడు ఓటీడు చంద్రబాబుకి. మీరు పోయి చూడండి, అక్కడు. కానీ మేనేజ్మెంట్ బ్రహ్మాండం. మంచి మేనేజ్మెంట్. అబ్బా, తృప్తిగా మేనేజ్ చేయగలడు. మొత్తాన్ని మేనేజ్ ఇస్తే ఆంధ్రే కాదు, భారతదేశాన్ని కూడా మేనేజ్ చేయగలడు. కానీ ఏమి చేశాడు ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు? నిల్. పేదవాళ్ళు చివరి సంతకం పెట్టాడు. చాలా మందికి ఇష్టంగా ఉంది నేను మాట్లాడుతుంటే, ఉన్న వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. భగవంతుడికైనా చెప్పేదానికి నాకు సాహసం ఉంది. మరి పేద బిడ్డలకి, నిరుపేదలు, గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 4 లక్షల రూపాయలు చివరి సంతకం డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత పెట్టించి 7,008 మంది నిరుపేద మహిళలకు డబ్బు కూడా చిదంబరం అదే యాంటీడేట్ వేసి ఇచ్చాడు. డబ్బు ఇచ్చినటువంటి డబ్బును మాయం చేశాడు. ఎంతమంది నిరుపేదలు ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 7-8 మంది పడుకుంటున్నారు 1,500 రూపాయలు బాడుగులతో. ఏం చేశాడు? ఏం చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు ఆయన్ని నిరుపేద మహిళా ద్రోహి అంటే కాదని చెప్పగలడా చంద్రబాబు? మరి అక్కడికి వెళ్ళాం, దుగరాజపట్టణానికి వెళ్ళాం. దుగరాజపట్టణంకి వెళ్తే నేను చెప్పాను, ఒక ఫార్మసీ పాస్ అయిన బిడ్డ చిన్న చిరు ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని నీ సొంత ప్రయోజనాలు, నీకు ఎవడో బంధువు ఒకడు ఏదో పెట్టుకున్నాడు ఒక పూర్తి అని చెప్పి నువ్వు రాస్తావా? వద్దు, ఆపుతావా? ఏం చెప్తావు జవాబు? నేను ఇప్పుడు చంద్రబాబుని నిరుద్యోగ ద్రోహి అని అంటాను. నా మిత్రుడే. మళ్ళా ఏం చెప్పగలవు? జవాబు చెప్పగలవా? ఉందా నీ దగ్గర జవాబు? రా, తిరుపతికి రా, ఆడాడుకోబోయి గంగాధర్ నెల్లూరు గారు రా, ఇద్దరం మాట్లాడుకున్నాం. లేదు, నువ్వు చెప్పిన దగ్గర నేను వస్తాను. చెప్పు. ఒక్కదాన్ని జవాబు చెప్పగలిగితే తల ఉంచుతాను. ఏంది నువ్వు చేసింది 14 సంవత్సరాల్లో? ఎందుకు మళ్ళా? ఎందుకయా? మోసం చేసుకుంటా పోవడమేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? రాజధాని నగరం మేము ఈరోజు అంతా అరుచుకున్నాం. వాళ్ళు కూర్చొని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు బిడ్డలంతా ఎండలో. మరి రాజధాని నగరాన్ని, తిరుపతి రాజధాని నగరం అవుతుందని బ్రహ్మం గారు, ఆయన ఊరు నాకు తెలియదు, మొక్కమే తెలియదు, 300 సంవత్సరాల నాడు చెప్పాడంట. కాలజ్ఞానంలో రాసి ఉందంట. ఎందుకు చెప్పినాడు ఆయన? అవసరం ఏముంది ఆయనకి? రాసి పెట్టేసిపోయాడు తిరుపతి రాజధాని. అదే కదా వచ్చేసింది, ఇప్పుడు కనపడుతుంది నా కళ్ళకి. ఆ బ్రహ్మ ఎక్కడ రాశాడో, ఎప్పుడు రాశాడో నాకు తెలీదు. ఆయన నాకు అసలు పూర్తిగా, నేను వారిని గురించి తర్వాత మాట్లాడుకున్నాం. అది ఒక శపించబడ్డ స్థలం తుళ్ళూరు. పాపం అక్కడ ఉన్నటువంటి రైతులకు నేను తల వంచి వినయంతో తెలియజేస్తున్నా, మోసపోయారు మీరు. అది నచ్చలేదు. తర్వాత వచ్చిన నాయకుడికి, జగన్మోహన్ రెడ్డికి
తీసుకెళ్ళి ఆయన అక్కడెక్కడో అన్నాడు, 3 అన్నాడు, 2 అన్నాడు, 1 అన్నాడు, అక్కడ సింహాచలం అన్నాడు, కొండపైన ఇల్లు అన్నాడు, అన్నీ చేసేసినాడు. ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్లలో ఏం సాధించారు? ఒక్క నగరం కట్టుకోలేకపోయారు, రాజధాని నగరం. ఈరోజు నేను చెప్తున్నా తిరుపతి రాజధాని అని. ఈరోజు చెప్తున్నా ఈ నాయకులు ఇద్దరు నేను అడుగుతున్నా, ముక్కు సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు తిరుపతి రాజధాని నగరం పైన నీ వైఖరి ఏంటి? అవునా కాదా చెప్పు. నీకు తుళ్ళూరు కావాలన్నా తిరుపతి కావాలన్నా? జగన్ అడుగుతున్నా, మా మిత్రుడు కుమారుడిని, నీకు తుళ్ళూరు నీకు సింహాచలం కావాలన్నా తిరుపతి కావాలన్నా చెప్పు, ధైర్యంగా దమ్ముంటే చెప్పురా. నేను చెప్తున్నా తిరుపతి రాజధాని చేద్దాం, అవి తీరుతుందని నేను చెప్తున్నా. ఏంది మీరు ఇచ్చింది? 70 ఏళ్లలో నీళ్ళు ఇచ్చారా? గోదావరిలో నీళ్ళు ఏమన్నా గెబ్బిడి ఇచ్చారా? కృష్ణా జలాలు నీళ్ళు ఏమన్నా ఇచ్చారా? ఏమీ లేదు. కనీసం రాజధాని ఇలేరా? ఎవడు అడిగేవాడు మగోడే లేడా ఈ దేశంలో? ఏమి ఇంత అన్యాయం జరగాలనా? ఇంతమంది రాయలసీమలో నాయకులబ్బా మేమంటారు, తొడలు దడతారు, మీసాలు తిప్పుతారు, మా రాజధాని ఇంటిదా అని అడగొచ్చు కదా. ఏమైపోయారు మీరు? రాయలసీమ కొట్టి నీళ్ళేనా, రాళ్లేనా? నీళ్ళు లేకపోయినా రాజధాని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇంత లాలూచి? 2 రాయలసీమలో పుట్టిన బిడ్డలు, కనీసం రాయలసీమకి ఏమి చేయగలిగారు మీరు ముఖ్యమంత్రులుగా? నేను అడుగుతున్నా. ఈ పరిస్థితుల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నేను నమ్ముతున్నా, అవుతుంది. బ్రహ్మం గారి మాటలు నేను నమ్ముతున్నా. తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం చేయాలని, కావాలని మన ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు. చింతామణి కోరిక కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.